wholeheartedly thank all our students and parents supporting our 20 years of journey. గిల్ట్ నుంచి జరిగినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్లో సితారా వంశీ గారు ఒక అగ్గిపుల్ల గీశారు. ఒక 300 మల్టీప్లెక్స్ స్క్రీన్స్ ఉన్న ఎగ్జిబిటర్ ఆయన సింగిల్ స్క్రీన్స్ బాధల గురించి చెప్తున్నారు. అది కొంచెం వినడానికి నిన్న నవ్వొచ్చినా కానీ పెద్దని అడ్డుకుంటామంటున్న ఎగ్జిబిటర్లు అనేది మాట. పంచాయతీ అది చిరంజీవి గారి దగ్గర చేరింది. మీ పెద్ద హీరోల ఇమేజ్ పెంచడానికి మా చిన్న తెరలే, మా సింగిల్ స్క్రీన్సే ఉపయోగపడతాయి. బుక్ మై షోలో ఒక్కొక్క టికెట్ కన్వీనియన్స్ ఛార్జ్ అని 12 రూపాయలు 20 రూపాయలు తీసుకుంటున్నారు. దాంట్లో సగం మీకు వస్తుంది బుక్ మై షో నుంచి. మీ ఇమేజ్ని పెంచడం కోసం మేము బతుకుతున్నాం కాబట్టి కొంచెం మా వైపు దృష్టి సారించండి. చాలా క్వాలిటీ కెమెరాలు వాడి చాలా హై ఎక్విప్మెంట్తో మేము బోల్డ్ డిఐలు ఇవన్నీ చేయించుకున్నాం. అదేదో పాత సినిమా లుక్ ఇస్తే అలాగా మీరు థియేటర్లో ఇప్పుడు చిరంజీవి గారిని కలవటం ద్వారా వీళ్ళు కోరుకుంటున్నారు సమస్యను తీరుస్తారనా, లేకపోతే సమస్యను తీర్చమని రికమెండ్ చేస్తారనా, లేకపోతే వాళ్ళ అబ్బాయి సినిమా కాబట్టి నిర్మాతతో మాట్లాడతారనా అని మేమే వెళ్ళి ఒక కంప్లైంట్ అక్కడ ఇచ్చేస్తాము అన్న ధోరణిలో ఆయన బెదిరించే టోన్లో మాట్లాడాడు. కనుక ఒక్కసారి నేరుగా వెళ్ళి చిరంజీవి గారిని కలిసి, అయ్యా ఇది మా పరిస్థితి. భరద్వాజ్ గారు మెగాస్టార్ చిరంజీవి గారిని కలవబోతున్న తెలంగాణ ఎగ్జిబిటర్స్ ఈరోజు 4 గంటలకు అపాయింట్మెంట్ ఇచ్చారట. అవును. పంచాయతీ అది చిరంజీవి గారి దగ్గర చేరింది పెద్ద సినిమా రిలీజ్ సంబంధించి. ఈరోజు కొత్తగా ఏముంది, అది నిర్మాతలకి ఎగ్జిబిటర్లకి మధ్య యుద్ధం మొదలైన మొదటి రోజే గిల్ట్ నుంచి జరిగినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్లో సితారా వంశీ గారు ఒక అగ్గిపుల్ల గీశారు. ఆయన ఏమన్నాడంటే, ఇప్పుడు ఎగ్జిబిటర్లు మెలిక వేయటం, ఈ టైంలో మెలిక వేయటం అంటే పెద్ద రిలీజ్ మీద దీని ప్రభావం ఉంటుంది. అంటే పెద్ద సినిమా మా థియేటర్లలో వేయమని చెప్తున్నారా మీరు? కాబట్టి ఇది చిరంజీవి గారికి సమస్యగా మారుతుంది. కనుక ఆయన ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ మాట్లాడాడు ఆయన. మేమే వెళ్ళి చిరంజీవి గారికి చెప్తాం, ఏమండి మీ సినిమా రిలీజ్ కాకుండా వీళ్ళందరూ అడ్డం పడుతున్నారు అని మేమే వెళ్ళి ఒక కంప్లైంట్ అక్కడ ఇచ్చేస్తాము అన్న ధోరణిలో ఆయన బెదిరించే టోన్లో మాట్లాడాడు. అందుకని మీరు తొందరగా ఒబీడియంట్గా సెటిల్ చేసుకోండి అన్న సందేశాన్ని ఇచ్చారు ఆ రోజు. ఆ సందర్భంగా కొంతమందికి ఆగ్రహం తెప్పించింది ఆ మాట. ఓకే, ఆగ్రహం తెప్పించింది. నిజానికి ఒక ఆర్గ్యుమెంట్ ఉంది. అంటే అదేంటంటే, ప్రతిసారి ఒక పెద్ద సినిమా రిలీజ్ టైంలో వీళ్ళు అడగటం, ఈ సినిమా రిలీజ్కి మీరు అడ్డం పడుతున్నారు అని ఆ హీరో మీద ఏదో ఎగ్జిబిటర్లకి వ్యక్తిగత కక్ష ఉన్నట్టు, లేకపోతే ఆ ప్రొడక్షన్ హౌస్ మీద ఏదో వ్యక్తిగత కక్ష ఉన్నట్టుగా దాన్ని డిజైన్ చేస్తున్నారు. ఓకే, ఇది అలా భయపెట్టి మమ్మల్ని మా నోరు మూస్తున్నారు అనే అభిప్రాయం వాళ్ళు మాట్లాడుతున్నారు. పోనీ ఆ సినిమా రిలీజ్కి మేము సహకరించిన తర్వాత పోనీ కూర్చోబెట్టి మాట్లాడారా? ఇంతకుముందు హరిహర వీరమల్లప్పుడు జరిగింది ఇది. జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ కానివ్వరా మీరు అని ఒక ప్రశ్న లేవనెత్తారు. ఇప్పుడు చిరంజీవి గారి అబ్బాయి సినిమాని రిలీజ్ కానివ్వరా మీరు అన్నట్టుగానే. ఓకే, ఆ రోజున ఆ మాట అన్నప్పుడు ఓకే, అదేం లేదండి, మేము ఆ సినిమా రిలీజ్కి మేము ఇబ్బంది పెట్టము, మేము సినిమా కాల్ ఆఫ్ చేసుకుంటున్నాం, మీరు సినిమా రిలీజ్ చేసుకోండి అన్నారు వారు. అన్న తర్వాత వాయిదా పడింది సినిమా. వాయిదా పడినప్పుడు ఇమ్మీడియట్గా పిలిచి మా సమస్య సెటిల్ చేసి ఉండొచ్చు కదా, చేయలా. దాన్ని అలాగే పెట్టారు. మళ్ళీ మాకు ఎప్పుడు అవకాశం దొరుకుతుంది? పెద్ద సినిమాలు విడుదలైనప్పుడే దొరుకుతుంది. అదే పెద్ద నుంచి పర్సంటేజ్ సిస్టమ్ ఎంతో కొంత కావాలని గట్టిగా పట్టుకున్నారు, అడుగుతున్నారు వాళ్ళు. వీళ్ళు 2 నెలలు టైం పడుతుంది, ఒక కమిటీ వేస్తున్నాము, ఆ కమిటీ ఆధ్వర్యంలో ఫేజ్ మేనర్లో ఉండాలి. ఏ ఫేజ్లో అంటే ఏ సెంటర్లు, బి సెంటర్లు, సి సెంటర్లుగా చీల్చి అక్కడ ఉన్నటువంటి సదుపాయాలను కూడా అంచనా కట్టి ఆ థియేటర్లు ఆడియన్ ఫ్రెండ్లీగా ఉన్నాయా లేదా, అంటే ఆడియన్ కనీసం అక్కడ కూర్చునే పరిస్థితులు ఉన్నాయా, థియేటర్ని అంటే థియేటర్ ఉందంటే ఉంది, సినిమా వేస్తున్నామంటే వేస్తున్నాం అన్నట్టు కాకుండా టాయిలెట్స్ క్లీన్గా ఉండవాలను, తర్వాత సౌండ్ సిస్టమ్ బాగుండాలి, అలాగే పిక్చర్ క్వాలిటీ బాగుండాలి. చాలా క్వాలిటీ కెమెరాలు వాడి చాలా హై ఎక్విప్మెంట్తో మేము బోల్డ్ డిఐలు ఇవన్నీ చేయించుకుని ఈ డిజిటల్ ఇంటర్మీడియట్స్ వీటి కోసం బోల్డ్ డబ్బులు ఖర్చు పెట్టి చేస్తే అదేదో పాత సినిమా లుక్ ఇస్తే అలాగా మీరు థియేటర్లో మీ ప్రొజెక్షన్ క్వాలిటీ లేక మేము హై క్వాలిటీలో తీసిన సినిమా జనాలకి అలా
ట్రాన్స్ఫర్ అయితే వాళ్ళు బయటికి వెళ్ళి ఏం మాట్లాడతారు? బాగాలేదని మాట్లాడతారు. కాబట్టి క్వాలిటీ బాగాలేదు అని మాట్లాడతారు. కనుక ఇవన్నీ మీరు చేసేయండి అనేది వాళ్ళ గొడవ. ఓకే, మేము చేస్తాము, చేయటానికి కావలసినటువంటి ఆర్థిక వనరులు ఉండాలి కాబట్టి మీరు మాకు కొంత ఇన్సెంటివ్ ఇచ్చే ప్రయత్నం చేయండి పెద్ద నుంచే అనేది వీళ్ళ కోరిక. ఇప్పుడు వీళ్ళు ఎగ్జిబ్యూటర్లు వెళ్ళి చిరంజీవి గారిని కలవటంలో అంటే ఛాంబర్లో సమస్య ఉంది. కమిటీ వేశారు, ఆల్రెడీ కమిటీ వేశారు. ఆ కమిటీ నివేదిక ఇవ్వటానికి 2 నెలల టైం ఇచ్చారు. వాళ్ళు ఆ కసరత్తు ఏదో చేస్తున్నారు. ఈ లోపు పెద్ద సినిమా గురించి అంటే చరణ్ బాబు సినిమా కాబట్టి ఈ సినిమాకి బజ్ ఉంది. ఇది డెఫినెట్గా జనాలని కనెక్ట్ చేసుకునే సినిమాగా అందరూ భావిస్తున్నారు. కాబట్టి జనాలు థియేటర్లకి పోటెత్తుతారు. కాబట్టి ఇప్పుడు మాకు వెసులుబాటు కల్పించండి ఏదో మేరకు. అంటే ఇప్పుడు వీళ్ళ ఒరిజినల్ డిమాండ్ ఏంటి? ఇప్పుడు మల్టీప్లెక్స్ ఇస్తున్న టైప్లో ఇవ్వాలని. అంత కాకపోయినప్పటికీ కొంత తగ్గించైనా ఇప్పుడు ఇవ్వండి. ఇస్తే మేము దీని నుంచి బఫర్ తీసుకుని వాళ్ళు చెప్తున్నటువంటి క్వాలిటీ ఇంప్లిమెంట్ అయ్యేలాగా, అంటే ఏదైతే వాళ్ళు చెప్తున్నారో ఈ సౌండ్ సిస్టమ్ కానీ ఇతర అంశాలు కానీ వాటన్నిటినీ మెరుగుపరుచుకుంటాం, అప్ టు ది మార్క్ తీసుకొస్తాం థియేటర్ని. ఈ 2 నెలలు ఈలోపు ఈ కసరత్తు జరుగుతుంది. పర్సంటేజ్ ఎలా ఇవ్వాలి, ఏ మేనర్లో ఇవ్వాలి, దానికి సంబంధించిన వాళ్ళ కసరత్తు పూర్తయి వాళ్ళ నివేదిక వచ్చాక దాని మీద మేము డిస్కస్ చేసి ఏదో పరిష్కరించుకుంటాం. ఒక ఆనందకరమైన విషయం ఏంటంటే మేమేదో హడావిడి చేయటము, వాళ్ళు మమ్మల్ని బెదిరించటము, మేము వెనకడుగు వేయటము, మళ్ళీ సమస్య యథాతథంగా కొనసాగటం, ఇది ఏళ్ల తరబడి నడుస్తున్న డ్రామా. ఇప్పుడు అందరిది ఒకటి నడుస్తుంది డిస్కషను. ఛాంబర్లో ఉంది, ఈ ఫిలిం ఇండస్ట్రీకి ఛాంబర్ హెడ్ లాంటిది. ఛాంబర్లో సమస్య ఉంది. ఇప్పుడు చిరంజీవి గారిని కలవటం ద్వారా వీళ్ళు కోరుకుంటున్నారు సమస్యను తీరుస్తారనా, లేకపోతే సమస్యను తీర్చమని రికమెండ్ చేస్తారనా, లేకపోతే వాళ్ళ అబ్బాయి సినిమా కాబట్టి నిర్మాతతో మాట్లాడతారనా, ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఎగ్జిబ్యూటివ్లో చిరంజీవి గారి దగ్గర? చిరంజీవి గారు గతంలో కూడా ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఛాంబర్ బయట చిరంజీవి గారి ఇంట్లో పరిష్కారమైనటువంటి సందర్భాలు కొన్ని ఉన్నాయి. అక్కడ ఎందుకు సెటిల్ అవుతున్నాయి అసలు విషయాలు ఛాంబర్లో కదా మాట్లాడుకోవాల్సింది అని కొంతమంది హీరోలు నిరసన తెలియజేసినప్పటికీ అక్కడ జరిగిన సందర్భం ఉంది. అంటే టిక్కెట్ల రేట్ల పెంపు విషయంలో ఆంధ్రప్రదేశ్ అప్పటి ప్రభుత్వం వ్యవహరించిన తీరు మీద కూడా సమావేశాలు అక్కడే జరిగినాయి. అక్కడి నుంచే రిప్రజెంటేషన్ వెళ్ళి మాట్లాడటం జరిగింది. ఆ సందర్భంగానే కొన్ని నిరసనలు వచ్చినాయి. అయితే ఇప్పుడు పరిస్థితి ఏమిటి? ఇప్పుడు రిలీజ్ ఆయన సినిమా, ఇంతకుముందు వంశీ గారు ఈ పంచాయతీ ఆ కాంపౌండ్కి చెందినది అన్నట్టుగా మాట్లాడి మేము వెళ్ళి కంప్లైంట్ చేస్తామని కూడా అన్నాడు ఆయన. కాబట్టి ఎవరో వెళ్ళి కంప్లైంట్ చేయటం ఎందుకు? ఇప్పుడు నిన్న వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టారు. పెట్టగానే బయటకి ప్రొజెక్షన్ ఏమొచ్చింది? కొద్దిని అడ్డుకుంటామంటున్న ఎగ్జిబిటర్లు అనేది మాట. రెండో గొడవ ఏంటి? ప్రైస్ హైక్ కుదరదు అంటున్నారు. మీరు రేట్లు పెంచుకోవడానికి గవర్నమెంట్ల దగ్గర నుంచి జీవోలు తెచ్చినా మేము ఆ రేట్లు ఇవ్వము, మేము ఆ రేట్లు మీకు ఇవ్వము, మేము మా రేట్లే పెట్టి టికెట్లు అమ్ముతాం, మేము థియేటర్ని ఆడియన్స్ ఫ్రెండ్లీగా ఉంచుకుంటాం, మీకు అనుకూలమైనటువంటి రేట్లు మేము పెట్టాం అన్నారు వాళ్ళు ఓపెన్గా అన్నారు. కాబట్టి ఈ సమస్య గురించి కూడా ప్రస్తావించారు అటు నిర్మాతల వైపు నుంచి. ఆ రోజు గిల్ట్ సమావేశంలో ఇది నడిచినప్పుడు ఈ క్వాలిటీస్ అంటే మీ టాయిలెట్స్ ఇవన్నీ దరిద్రంగా ఉంటాయి, మీరు ముందు థియేటర్కి ఏం చేయాలో అది చేసుకోకుండా మా రేట్ల గురించి మాట్లాడతారేంటి మీరు అని కోప్పడ్డారు వారు. ఈ కోప్పడటం అనేది ఈ నలుగుతున్నటువంటి సమస్యలన్నీ పెద్ద కేంద్రంగా జరుగుతున్నాయి. కనుక ఒక్కసారి నేరుగా వెళ్ళి చిరంజీవి గారిని కలిసి అయ్యా ఇది మా పరిస్థితి అంటే ఆయన ఒక మాట అనే అవకాశం ఉంది. అయ్యా బాగానే ఉంది, మీ గొడవ చాలా కాలంగా నలుగుతున్న గొడవే, నేను కూడా ఒక మాట చెప్తాను. నిజానికి లోపాయికారిగా మధ్యలో కొంతమంది నిర్మాతలు బయటకి ప్రకటనలు లేవు కానీ పర్సంటేజ్ ఇచ్చిన చరిత్ర ఉంది లోపాయికారిగా పెద్ద సినిమాలకి. ఇప్పుడు ఆ నిర్మాతకి పెద్ద సినిమా నిర్మాతకి మొదటి సినిమా ఇది, మొదటి సినిమా కాబట్టి
ఆయనని కూర్చోబెట్టి మీరు ఏదో ఒక కన్సిడరబుల్ రేట్ ఫిక్స్ చేయండి, ఫిక్స్ చేసి ఈ రేషియోలో వాళ్ళకి డబ్బులు వెళ్ళేలాగా ఏర్పాటు చేయండి అని ఒక మాట చెప్పండి. చూద్దాం సాయంత్రం. చెబితే తద్వారా మేము కొంత లబ్ధి పొంది ఆ లబ్ధి పొందినటువంటి డబ్బును వినియోగించి థియేటర్లను మెరుగుపరుచుకుంటాం. మెరుగుపరుచుకుని ఈ నివేదిక కంటే ముందే మేము అప్ టు ది మార్క్ తయారవుతాం. మీ పెద్ద హీరోల ఇమేజ్ పెంచడానికి మా చిన్న తెరలే, మా సింగిల్ స్క్రీన్సే ఉపయోగపడతాయి. మీరు పాలాభిషేకాలు చేసుకోవాలన్నా, లేకపోతే డబ్బులు విసురుకోవాలన్నా, పూలు కాగితాలు విసరాలన్నా ఇక్కడే సాధ్యం. కనుక దీన్ని బతికించుకోండి. మీ ఇమేజ్ కోసం మేము బతుకుతున్నాం, మీ ఇమేజ్ని పెంచడం కోసం మేము బతుకుతున్నాం. కాబట్టి కొంచెం మా వైపు దృష్టి సారించండి అని అడుగుతారు వీళ్ళు వెళ్ళి. ఓకే. అయితే అప్పుడు కూడా ఆయన ఒక మాట అనే ఛాన్స్ ఉంది. అదేమిటంటే, అంటే ఇప్పుడు పెద్ద సినిమా వేసి ఆ క్వాలిటీస్లో బొమ్మ సరిగా కనబడక సరిగా వినబడని కండిషన్స్లో ఈ సినిమాని మీరు వేసి జనాలలో ఒక నెగిటివ్ ఒపీనియన్ బిల్డ్ అయ్యేలాగా చేసి ఈ సినిమా నుంచి వచ్చిన పర్సంటేజ్తో తర్వాత సినిమాకి ఎప్పుడో మారుస్తానే అంటున్నారు మీరు అని ఒక పాయింట్ లేవనెత్తే అవకాశం ఉంది. చూద్దాం. కనుక రిలీజ్కి ఇంకా టైం ఉంది. ఈరోజు నిర్ణయం తీసుకుంటే ఇంకా 5-6 రోజుల పైన ఉంది, 10 రోజులు ఉంది. కాబట్టి మీరు ముందు మినిమం ఫెసిలిటీస్ తీసుకురండి, నేను మాట్లాడతాను అని ఒక వైహబ్ మీడియాగా ఒక నిర్ణయానికి వస్తారు. ఇది కేవలం ఆ కాంపౌండ్కి ఆ సినిమాకి సంబంధించిన అగ్రిమెంట్ మాత్రమే. ఓకే. దీనికి ఛాంబర్కి సంబంధం లేకపోవచ్చు. ఓకే. ఆ మాట కూడా చెప్తారు వాళ్ళు. చూద్దాం. ఛాంబర్కి చెప్తాడు ఆయన ఓపెన్గానే, ఈ సినిమాకి సంబంధించి వాళ్ళ కష్టాలేవో కొంచెం పట్టించుకుందాం అనుకుంటున్నాం మేము. మీరు ఎలాగూ పట్టించుకున్నారు, గతంలో ఎన్నడూ లేని విధంగా పర్సంటేజ్ ఇవ్వడానికి ఒక ఏకాభిప్రాయానికి వచ్చారు. అది ఎలా అమలు చేయాలి అనే దానికి సంబంధించి టెక్నికల్గా మీరు ఒక కమిటీ వేశారు. ఓకే. ఈ లోపు విడుదలవుతున్నటువంటి పెద్ద సినిమా కాబట్టి మేము కూడా ఎగ్జిబిటర్ల పట్ల కొంత కన్సిడరేషన్తో వెళ్ళాలనుకుంటున్నాం. కనుక దీన్ని మీకు పోటీగా చూడొద్దు, ఓకే, ఛాంబర్కి పోటీగా దీన్ని చూడొద్దు అనే మాట ఇటు నుంచి చెప్పిస్తారు. ఓకే. చెప్పించి ఆ సమస్యను పరిష్కరించి ఏదో లబ్ధి పొందుదామని పాకులాట. ఓకే. అందులో భాగమే ఈ మీటింగ్. ఆయన కూడా డెఫినెట్గా కన్సిడర్ చేస్తాడు. ఓకే. చేసి ఈ మెలిక వేసే ఛాన్స్ ఉంది. ఓకే. థియేటరు క్వాలిటీ ఈ సినిమా కిల్ అయిపోతే ఎవరిది బాధ్యత? కాబట్టి ఈ 10 రోజుల్లో మీరు చేయగలిగినంత చెయ్యండి, ఓకే, నేను మాట్లాడగలిగినంత నేను మాట్లాడతాను, ఓకే అని ఒక సామరస్యపూర్వకంగా ఈ సమస్యని పరిష్కరించడం జరుగుతుంది చిరంజీవి గారి చేతుల మీదుగా అనుకుంటున్నాను. చూద్దాం. థ్యాంక్ యూ. తెలుగు వన్